ఇది ఇస్లాంలు వాళ్ళ గొప్పతనం చాటి చెప్పుకోవడానికి రాసినటువంటి విషయాలు అదే అంటున్నాను. అలాగే కోర్టు ఒక క్వశ్చన్ వేసింది సేమ్ ఇలాగే. మరి నిజంగానే వాళ్ళు గ్రంథాలు చెప్పడం కాదు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ని సర్వే చేయమనండి, అంటే తవ్వకాలు చేయమనండి, పురావస్తు తవ్వకాలు చేస్తే అక్కడ ఏమన్నా దొరుకుతుండొచ్చు అని ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది అన్నట్టు. పాస్ చేయడం జరిగినప్పుడు ఫస్ట్ ఎక్స్కవేషన్ జరిగిందండి. ఎవరు? బీబీ లాల్ అనేటటువంటి వ్యక్తి ఓ 9 మంది టీం, అందులో కేకే మహమ్మద్ అనేటటువంటి ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నారు. వారు కలిసి ఈ తవ్వకాలను ప్రారంభించారు. మొదటి తవ్వకాల్లోని మసీదు నుంచి జస్ట్ 2 మీటర్స్ డిస్టెన్స్లోని వెస్ట్ నుండి సౌత్ వరకు ట్రెంచెస్లోని దాదాపుగా 12 స్తంభాలు దొరికాయి. నదన్ బ్లాక్ పోలిష్ వేర్ అనేటటువంటి దానికి చెందినటువంటి 12 స్తంభాలు దొరికాయి. ఈ 12 స్తంభాల పైన కలశాలు, కమలాలు, అష్టమంగళ చిహ్నాలు ఇటువంటివన్నీ దొరికాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మసీదు పైన లివింగ్ క్రీచర్స్ని కానివ్వండి, ముఖాలు కానివ్వండి ఉండడం ఈజ్ అ హరామ్. హరామ్ అంటే రెస్ట్రిక్టెడ్ ఇన్ ఇది. సో 12 దొరికాయి. అంతేకాకుండా శిఖరం కూడా దొరికింది. సో తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశారు. ఈసారి హరి మంజీ అనేటటువంటి వారు ఇంకొక వ్యక్తి కలిసి వారి టీంతో ఎక్స్కవేషన్ చేస్తే ఇంకా భూమి లోపలికి వెళ్తే ఇంకా షాకింగ్గా 50 స్తంభాలు బయటపడ్డాయండి. ఈసారి 50 స్తంభాలు, 263కు పైగా దేవీ దేవతల విగ్రహాలు, తెర్రకోట విగ్రహాలు, యక్షులు యక్షిణీల ముఖాలు. అన్నిటికంటే ముఖ్యంగా నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చూస్తే ఇప్పుడు మన ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, నాగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని ఉంటాయి టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ విధానం. ఈ నాగర స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్. ఆ స్టైల్ ఏంటంటే కలసం కింద అమల్కా అనేటటువంటి ఒక పీఠం లాంటిది ఒకటి పెడతారండి. రైట్. యూజువలీ మసీద్ అయితే కలసం ఉంటుంది కానీ డోమ్ ఉంటుంది, ఒక పీఠం లాంటి స్ట్రక్చర్ కనిపించదు. ఇక్కడ దొరికింది 50 స్తంభాలతో పాటు. అంతేకాకుండా మనం ఒక హిందువు ఎవరైనా కూడా ఒక ఆలయాన్ని నిర్మిస్తే అక్కడ విగ్రహారాధన చేస్తున్నప్పుడు మూల విరాట్కి ధూపదీప నైవేద్యాలతో పాటు అభిషేకం కూడా చేస్తారు కదా. అభిషేకం చేసేటటువంటి జలము ఒక ప్రణాళిక ఒక ద్వారానే బయటికి వెళ్ళాలి. మనం అబ్జర్వ్ చేస్తే ఆలయాల్లోని మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసే ఉండొచ్చు, ఆ అభిషేక జలము ఒక ముఖం ద్వారా వస్తుంది. బయటకు వెళ్తూ గర్భగృహం బయట ఈధర్ ఒక సింహం కానివ్వండి, ఒక మకరం కానివ్వండి, అలా ఇక్కడ ఒక మకరం దొరికిందండి. ఆ గృహం నుండి ఆ ప్రణాళిక ద్వారా ఒక మకరం దొరికింది. ఇట్ ఈస్ అ క్లియర్ కట్ ఇండికేషన్. అన్నిటికంటే ముఖ్యంగా శిఖరం దొరికిందండి. శిఖరము మన తీర్థం వేసేటటువంటి కుండలు ఇవన్నీ వాళ్ళు కార్బన్ డేటింగ్కి పంపిస్తే ఇవి ఎన్నో సెంచరీస్ పురాతనమైనవి, ఎన్నో శతాబ్దాల పురాతనమైనవని నిర్ధారణ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఏ గవర్నమెంటో ఏ రిలీజియస్ కమ్యూనిటీనో ఇవ్వలేదు. ఆర్కియాలజికల్ సర్వే ద్వారా ఆర్కియాలజికల్ సర్వే నిర్ధారణ చేసింది. సో దట్ ఈస్ క్రూషియల్ ఎవిడెన్స్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఎవిడెన్స్. మీరు అన్నారు ఏం దొరికాయి, వాస్తవంగా కళ్ళకు కనిపించేవి ఏం దొరికాయి, పుస్తకాలు కాకుండా. కరెక్ట్, ఇవన్నీ దొరికాయి అన్నట్టు. కానీ ఇవన్నీ అంటే వాళ్ళు వీడియో తీయడం లేకపోతే కోర్టు పరిధిలో ఉండడం ఇప్పుడు ఎక్కడున్నాయో తీశారో అవన్నీ కొన్ని మ్యూజిక్. ఓ మై గాడ్, ఎక్కడున్నాయో అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అన్నిటికంటే ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ ఎవిడెన్స్, వెరీ వెరీ క్రూషియల్, అసలు మొత్తం కేసుని మొత్తం తిప్పినటువంటి ఎవిడెన్స్ విష్ణుహరి శిలాఫలకం అండి. ఈ విష్ణుహరి శిలాఫలకం ఎక్స్కవేషన్ లో దొరకలేదు, అంటే పురావస్తు తవ్వకాల్లో దొరకలేదు. బాబ్రీ మసీద్ ఆ మసీద్ యొక్క స్ట్రక్చర్ పైన అది అంటించుండింది ఈ శిలాఫలకం. ఏమనంటే ఈ ఆలయాన్ని చాలాసార్లు రిస్టోరేషన్ జరుగుతూనే ఉంది, దీనిపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. విష్ణుహరి అనేటటువంటి రాజునైన నేను ఈ ఆలయాన్ని నిర్మించి రామ జన్మభూమి అయినటువంటి ఈ ప్రాంతంలో దశకంఠుణ్ణి వధించినటువంటి ఒక యుగ పురుషుడికి ఈ ఆలయాన్ని నేను మళ్ళీ రిస్టోర్ చేసి ఇచ్చాను అని రాశాడండి. ఆ 5 feet 2 inches
ఇన్స్క్రిప్షన్ లో విష్ణుహరి శిలాఫలకం. సినిమా తీయచ్చేమో, అంత బాగుంది. ఎక్సలెంట్ మూవీ తీయచ్చండి కదా? నిజంగా. ఎంత నిజంగా గొప్ప విషయం కదా. అది సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఊడిపడింది. చాలా మంది లెఫ్ట్ హిస్టోరియన్స్ మార్క్సిస్ట్ అన్నారు, ఇది మీరు ప్లాంట్ చేశారు, ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు, అదేం జోబ్ లో తీసుకొచ్చి పెట్టలేం కదా. ఎలా అవుతుంది అలాగా? అంత పాత కట్టడాన్ని మనం ఎలా తీస్తాం? 5 inches 2 feet అంటే ఇంత చాలా పెద్ద శిలాఫలకం కదా. 20 లైన్లతో అప్పటికప్పుడు రాసి తీసుకురాలేం కదా. అప్పుడు వన్ ఆఫ్ ది ఇర్ఫాన్ హబీబ్ ఇర్ఫాన్ అనేటటువంటి వ్యక్తి అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, ఆ వ్యక్తి ఇది మ్యూజియంలో ఉండింది, ఇక్కడికి ఎలా వచ్చింది అని అన్నారు. సరే అని అందరు కలిసి అప్పుడు ఇమ్మీడియట్గా మీడియా ముందే ఫోన్ చేశారు, మ్యూజియంలో ఉందా అంటే లేదండి అని అన్నారు. అసలు అలాంటి తవ్వకం అలాంటిది ఏది దొరకలేదు అని. అది ఇక్కడ దొరికింది. మీరు అన్నారు కదా ఎక్కడున్నాయి ఇవన్నీ అని, ఇవన్నీ రికార్డ్ అయ్యాయి. ఆ రికార్డ్ అయినవన్నీ మొత్తం సబ్మిషన్ జరిగింది. కొన్ని వాటిని మాత్రం తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు. ఎందుకంటే ఇది మన ఒక నాగరికతకి చిహ్నం. రాముడు అంటే మన ఆరాధ్య దైవం కదా. రామరాజ్యం రావాలి, రాముడు లాంటి రాజు రావాలని ఈనాటికి మనం కోరుకుంటూనే ఉంటాం. ప్రతి ప్రజాస్వామ్య నాయకుడు వచ్చి రామరాజ్యాన్ని తీసుకొస్తాను అని అంటాడు. మరి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి విషయాలన్నిటినీ తప్పకుండా భద్రపరుస్తారు. ట్రూ. నేను మీకు ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందా లేదా? ఆ వీడియోలో నా పుట్ ద ఎవిడెన్సెస్ ఆల్సో. అసలు మన గ్రంథాల్లో రామ జన్మభూమి గురించి ఎక్కడైనా ఉందా మీ ఉద్దేశం? చాలా పర్ఫెక్ట్గా, చాలా పగడ్బందీగా చాలా చోట్ల ప్రస్తావన జరిగింది. మన గ్రంథాల కంటే ముందు మనము అసలు ఆ నిష్పక్షపాతమైనటువంటి ఎవిడెన్సెస్ కూడా తీసుకోవాలి. ముస్లిం వారి తరఫు నుంచి కాదు, హిందూ వాళ్ళ తరఫు నుంచి కాదు, అసలు ఇంగ్లీష్ వారు కూడా అయోధ్యలో రాముడు జన్మించినాడని వాళ్ళంతట వాళ్ళు కూడా చెప్పినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. మనకు ఉదాహరణకు తీసుకుంటే జోసెఫ్ టైఫన్ హెల్లర్ అనేటటువంటి ఒక యాత్రికుడు యాత్రా గ్రంథాన్ని రాశాడు. ఏమని? ఇండి అనేటటువంటి యాత్రా గ్రంథాన్ని రాశాడు. జూయిష్లను రాశాడు ఆయన. తర్వాత అనువాదం జరిగింది. ఏమని? ఈ రామ జన్మభూమిలోని బాబ్రీ అనేటటువంటి ముఘల్ రాజు మీర్ బాకీ అనేటటువంటి తన సేనాధిపతికి 1528లోని ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఒక మసీదుని నిర్మించాలి అనేటటువంటి ఒక ఆర్డర్ని పాస్ చేసినట్టు ఈ బుక్లో ఉంది. నిష్పక్షపాతంగా రచించినటువంటి గ్రంథం. హిందువుల తరఫు కాదు, ముస్లింల తరఫు కాదు. ఆ తర్వాత మనకి మార్టిన్ అనేటటువంటి వ్యక్తి హిస్టరీ, యాంటిక్విటీస్, టోపోగ్రఫీ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అనేటటువంటి పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో కూడా చాలా క్లియర్గా సీతాకి రసోయ్, హనుమాన్ ఘరి ఇటువంటి పదాలతో పాటు స్వర్గధామ్ అని చాలా బోల్డ్ లెటర్స్లో మెన్షన్ చేశాడు. స్వర్గధామ్, రామ జన్మభూమి స్వర్గధామ్. దాని యొక్క విశిష్టత నేను హిందూ గ్రంథాలు వచ్చినప్పుడు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. స్వర్గధామ్ అంటే స్వర్గానికి ఇది ద్వారము, ఇది ఒక వే టు మోక్ష అని అలా రచించాడు. విలియం ఫించ్ అనేటటువంటి వ్యక్తి ఎర్లీ ట్రావెల్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి తన యాత్రా గ్రంథంలోని ఒక ఇంగ్లీష్ వ్యక్తి రచించాడు. అలాగా చాలా మంది యాత్రికులు వాళ్ళ యాత్రా గ్రంథాల్లోని వాళ్ళు యాత్ర చేస్తున్నప్పుడల్లా ప్రతిసారి నోట్ చేస్తూనే ఉన్నారు వారి అకౌంట్స్లోని. మరి మన గ్రంథాలకు వస్తే హిందూ పరమైనటువంటి గ్రంథాల్లో ఎక్కడన్నా ఉందా అన్నటువంటి ప్రస్తావన కోర్టులో జరిగింది. అప్పుడు రామభద్రాచార్య అనేటటువంటి ఒక ఆచార్యులు, జగద్గురు రామభద్రాచార్య స్వామి అనేటటువంటి వ్యక్తి, వారి కళ్ళు కనపడు, ఆయన హాజరయ్యారండి కోర్టులో. ఆయన హాజరయ్యి అసలు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్కి ఈ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కానివ్వండి, ఇవి తర్వాత వచ్చినటువంటి మత గ్రంథాలతో ఇంకా అసలు కంప్లీట్గా డిక్లేర్ అయిపోయింది, కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది దట్ రామ వాజ్ బార్న్ ఇన్ అయోధ్య అండ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రామ హిమ్సెల్ఫ్ అని. అందులో ముఖ్యంగా ఆయన శ్రీమద్ స్కాంద పురాణాన్ని మెన్షన్ చేశారు. దాదాపుగా మనకి ఈ జడ్జిమెంట్లో 1045 పేజెస్లోని 60 నుంచి 70 చోట్ల స్కాంద పురాణం మెన్షన్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుందండి. అందులో మొదటిది చాలా ఇంపార్టెంట్, లొకేషన్ ఆఫ్ రామ జన్మభూమి, రాముడు ఎక్కడ జన్మించాడు అని చాలా క్లియర్గా స్కాంద పురాణంలో అయోధ్య మహత్యంలో 10వ సర్గంలో ఉంది. అది ఆయన చెప్పారు, ఆ కళ్ళు లేని ఆయన. ఏమనంటే, తస్మాత్ స్థానత ఏషానే రామ జన్మ ప్రవర్తతే, జన్మస్థానమిదం ప్రోక్తం మోక్షాది ఫలసాధనం, విఘ్నేశ్వర పూర్వభాగే వశిష్ఠాత్ ఉత్తరే తత, లోమసా పశ్చిమే భాగే జన్మస్థానం తతస్మృతం అని ఉందండి. గుర్తుపెట్టుకోవడం ఎంత గ్రేట్ అసలు నిజంగా స్కాంద పురాణంలో. అంటే ఏంటంటే, సరయూ నది తీరాన
ఎక్కడైతే విఘ్నేశ్వరుడు, వశిష్ఠుడు, లోమస మహర్షి కొలువై ఉన్నారో అక్కడ ఈస్ట్ వైపున రాముడు జన్మించినాడు అని చాలా క్లియర్గా స్కాంద పురాణంలో అయోధ్య మహత్యంలో ఉంది. స్కాంద పురాణం ఎప్పుడు రచింపబడింది? ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం, మేబీ 5th century BC కంటే ముందే వేదవ్యాస మహర్షి కదా మనకి స్కాంద పురాణం రాసిచ్చింది. ఎక్కడ 5th century BC, ఎక్కడ 1528? అవును, అయిపోయింది. ఎక్కడ 2024? ఎప్పుడు మాట్లాడుకుంటున్నావు? ఎప్పటి విషయం ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఎంత గొప్ప విషయం.